సినిమా థియేటర్లు మూసుకుపోతున్నాయి, సినిమా ఇండస్ట్రీ ఎటు వెళ్తున్నదో తెలీదు, సినిమాలు వెళ్ళినట్టే వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇలాంటి ఒక అతలాకుతల పరిస్థితుల్లో ఒక సినిమా వెళ్ళి థియేటర్లని బాక్స్ ఆఫీసులని బద్దలు కొట్టి సినిమా పరిశ్రమకు మళ్ళీ ఒక కొత్త ఆశయాన్ని కల్పించి అటువంటి సినిమాలు వచ్చినప్పుడు నిజంగా సినిమా ఇండస్ట్రీకే పండగ. ఆ దర్శక నిర్మాతలకి లేదా నటుడికి కాదు, హీరోకి, బట్ ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ అండ్ ఫీస్ట్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ అండ్ హోల్ ట్రేడ్ ఆఫ్ ద సినిమా. అలాంటి ఒక ఫీస్ట్ని క్రియేట్ చేసిన హిట్ 3 సినిమా ఈ రోజున అసలు ఎలా పరిగెడుతున్నదంటే అలా దూసుకెళ్తుంది. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన మోస్ట్ ఇంటలెక్చువల్, మోస్ట్ రెస్ప్లెండెంట్ డైరెక్టర్ మిస్టర్ శైలేష్ కొలును. ఈజ్ కాల్డ్ ఏ సైకో అంటారు, బట్ ఈజ్ నాట్ సైకో. శైలేష్ కొలను ఈజ్ విత్ us now in the studio. Let me welcome him, please. Thank you, sir. Thank you. రియల్లీ అంత ఆవేశం వచ్చింది ఎందుకంటే Always a pleasure meeting you, sir. మీ ఎనర్జీ, మీ enthusiasm చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ సో మచ్. Yeah. అంటే యూ మల్టిప్లై దట్. Yeah. సి వీ గెట్ ఆల్సో డిప్రెస్డ్ ఎట్ ఒక్కొక్కసారి సినిమాలకి వెళ్ళి ఇఫ్ దే డు నాట్ ఫేర్ వెల్, అప్పుడు వాళ్ళు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అయిపోతుంది, ఆ టైం డ్యూరేషన్ వాళ్ళ లైఫ్ టైంలో పాడైపోతుంది, దే కాంట్ గెయిన్ ఇట్ బ్యాక్. బట్ ఇలాంటి సినిమాలు నువ్వు చేసిన ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఏమవుతుందంటే ఎస్ అగైన్ సినిమా ఇస్ బ్యాక్ అనే. Nice, sir. Nice. Very happy that it is working now. ఎస్, నాకు అనిపించింది ఏంటంటే సినిమా ఎంటైర్ ఫిల్మ్ చూసిన తర్వాత ఐ వాజ్ ఇన్ ద రీమ్ ఆఫ్ థియేటర్ స్టిల్. ఐ డిడ్ నాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫిల్మ్. Nice. అంటే అలాంటి కెమిస్ట్రీ క్రియేట్ చేయడం అన్నది చాలా కష్టమైన విషయం. నీకు మేజర్గా నాకు సినిమా రన్నింగ్లో నాకు అనిపించింది అంటే యాజ్ ఎ డైరెక్టర్ రైటర్, Hmm. స్క్రిప్ట్ ఈజ్ యువర్స్, Correct. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టికులేటెడ్ బై యూ. Hmm. ఓకే, Hmm. వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫేస్డ్ ఇన్ రొటేటింగ్ దట్ స్క్రీన్ ప్లే టువర్డ్స్ క్లైమాక్స్ అండ్ టిల్ ది క్లైమాక్స్? అంటే నాకు ఒక ఛాలెంజ్ అయితే ఫస్ట్ నుంచి నాకు తెలిసింది ఏంటంటే సెకండ్ హాఫ్ లో జాన్రానే షిఫ్ట్ అవుతుంది సార్. అంటే మనకి జనరల్ గా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా స్టార్ట్ అయింది, ఒక సర్వైవల్ థ్రిల్లర్ లోకి తీసుకెళ్లాలి సెకండ్ హాఫ్ లో అనేది రైటింగ్ లెవెల్లోనే తీసుకున్న కాల్ అది. సో ఆ షిఫ్ట్ అనేది ఒక ఎక్సైటింగ్ గా సీమ్లెస్ గా జరగాలి అన్న ఒక ఛాలెంజ్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ వి హ్యాడ్. అంటే దట్ వరల్డ్ హ్యాడ్ టు సెల్. అంటే ఐ వాంటెడ్ ద పీపుల్ టు బై దట్ వరల్డ్. ఎందుకంటే అది ఎక్కడో మన తెలియని అరుణాచల్ ప్రదేశ్ అనే ఒక ప్రదేశంలో, ఎక్కడో డీప్ ఫారెస్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో ప్లేస్ అయిన ఒక రివర్ సైడ్ ప్యాలెస్ లో వీళ్ళందరూ కలుస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ అ వెరీ వెరీ ఏలియన్ థింగ్ ఫర్ అస్. అట్ ద సేమ్ టైం మన కంట్రీలో అలాంటి ఒక ప్లేస్ లో ఇలాంటి ఒక విషయం జరగచ్చు అన్నది నమ్మకపోతే మొత్తం సినిమాని మీరు బయట నుంచి చూస్తారు. అది అలా అవ్వకూడదు అంటే అక్కడ బిల్డ్ చేసిన వరల్డ్ లో ఒక చిన్న అథెంటిసిటీ, జెన్యూనిటీ ఉండాలి. కాబట్టి దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 5 minutes తర్వాత ఎప్పుడైతే హీరో ఆ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడో ద ఫస్ట్ 10 minutes ఆఫ్ దట్ వాస్ వెరీ క్రూషియల్. అందుకే ఆ ప్యాలెస్ ని ఇంట్రడ్యూస్ చేయడం, అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంట్రడ్యూస్ చేయడం, ఆ రోప్ కట్టింగ్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్, అవన్నీ కూడా చాలా మెటిక్యులస్లీ ప్లాన్ చేసాం. బికాస్ వీ వాంటెడ్ సస్పెన్స్ టు టేక్ ఓవర్ దేర్ అండ్ ఒక చిన్న ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నేచర్ ఇవ్వాలి అని. ఫస్ట్ 10 minutes ఇన్ ద ప్యాలెస్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ఐ హ్యాడ్. ఫ్రమ్ రైటింగ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ ఐ న్యూ ఇట్. బికాస్ అక్కడి నుంచే మనకి మెల్లిగా జానరా షిఫ్ట్ అవుద్ది. ఫ్రమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఒక దేశం నలుమూలలా తిరిగి అసలు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరని తెలుసుకున్న హీరో ఒక లొకేషన్ లోపలికి వెళ్ళి లాక్ అయ్యి అది ఒక సర్వైవల్ థ్రిల్లర్ గా మారే 10 నిమిషాలు అది. ఆ 10 minutes చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేయాలని వి వర్క్డ్ ఆన్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ దట్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఓకే, అంటే ఎనదర్ డౌట్, ఎకడమిక్ గా ఒక ప్రాబ్లమ్ పట్టుకొని తక్కువ కథంతా అల్లుకోవడమా, లేకపోతే కథని రాసుకుంటూ వెళ్తున్న దాంట్లో ఆ బ్లాక్ పెట్టుకోవడమా? ది మేజర్ పాయింట్ ఈస్ దట్ చైల్డ్ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి సినిమా టేక్ ఆఫ్. అది వాట్ ఈస్ యువర్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ టు దట్? అంటే ద జర్మినేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్ హ్యాపెండ్ వేర్ మనం ఇన్ని రోజులు కూడా ఇద్దరు ఫస్ట్ పార్ట్ ఏమో ఇట్స్ అ క్రైమ్ కమిటెడ్ బై కామన్ పీపుల్ ఇన్ అ స్పర్ ఆఫ్ ద మూమెంట్, దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఏం చేశారు అన్న దాని గురించి ఫస్ట్ పార్ట్ అయితే, ద సెకండ్ పార్ట్ వాజ్ అబౌట్ అ సీరియల్ కిల్లర్ who was committing murders in one specific method kada. The thought for the third part is, what if the investigator finds multiple murders happening in same way but committed by different people?
ఇప్పుడు అంటే వీళ్ళందరూ ఎక్కడో చోట కనెక్ట్ అయి ఉండాలి. అసలు ఆ కనెక్షన్ ఏంటి? అండ్ ఆ కనెక్షన్ ని ఏర్పరచడానికి ఒక టూల్ అనేది ఒక డార్క్ వెబ్ లాగా తీసుకొని ఫ్రమ్ దేర్ వి స్టార్టెడ్ బిల్డింగ్ ద స్టోరీ. అసలు వీళ్ళందరూ ఎందుకు కలిసి ఉండొచ్చు అన్న ఒక ఊహాగానం నుంచి వచ్చిన రెస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఫ్లో అంతా ఆ కన్సెప్ట్. ద వెరీ బిగినింగ్ థాట్ దట్ ఐ హ్యాడ్ ఫర్ HIT3 వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్ ఇస్ ఓకే, ఒకటే రకమైన మర్డర్లు జరుగుతున్నాయి కానీ ఇవన్నీ చేసింది వేరే వేరే వాళ్ళైతే అసలు వాళ్ళ మధ్య కనెక్షన్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న థాట్ నుంచి స్టార్ట్ అయింది అంతా. దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఇట్. దట్ వాస్ వాట్ యు వర్ ట్రైయింగ్ టు ఆస్క్. ఎస్ అంటే ముందు కథ అనుకుని రాసుకుంటూ వెళ్ళి ఈ బ్లాక్ ని ఎక్కడ గెయిన్ చేయాలి, బికాస్ హీరో షుడ్ హ్యావ్ ఎ ఛాలెంజ్ కదా టు అచీవ్. అది అలా రాసుకుని వెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ క్రియేట్ అయిందా, లేకపోతే ఆ బ్లాక్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత హీరో? సార్ అది ఇట్ వెరీ ఆర్గానికలీ ఫ్లూ లైక్ దట్. అంటే మనకి బిగినింగ్ లోనే మనం ఇట్లా ఉండాలని అనుకుని రాసింది కదా. ఈ క్రైమ్ ఇది అయినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది అని చూస్తే ఆర్గానిక్ గా ఇట్ బికేమ్ సర్వైవల్ థ్రిల్లర్. సో అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ కనిపించింది. హ్యూజ్ వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలిగే ఒక ఎపిసోడ్ నాకు కనిపించింది ఒక సగం స్క్రిప్ట్ లోకి వెళ్ళేటప్పటికే. వీ కెన్ గో, ఎందుకంటే అది ఏ పర్పస్ గురించి వీళ్ళందరూ కలుస్తున్నారు అని తెలిసినప్పుడు, ఒక 9 month old బేబీ ఇన్వాల్వ్ అయినప్పుడు నేను ఎనీ లెవెల్ ఆఫ్ వైలెన్స్ కి వెళ్ళొచ్చు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కథ రాస్తూ ఉన్నప్పుడు. ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఇట్ కెన్ గో ఇన్ టు గ్రేట్ యాక్షన్ థ్రిల్లర్ స్కోప్ ఉంది దీనికి లాస్ట్ ఒక అరగంట 40 minutes ని. అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ I decided that it's a great opportunity to bring more audience into my theater. It became one of those points. Endukante oka wow factor unte people are going to the theaters these days. For me, theatrical experience is everything. Why I'm making films is not to be sat in home and watched. These are films that communal ga andaram kalisi vachi theater lo కూర్చొని ఎంజాయ్ చేయాలన్న ఒక ఎక్స్పీరియన్స్ గురించే నా ఫిల్మ్ మేకింగ్ ఉండాలని నమ్మే మేకర్ నేను. సో అది అచీవ్ చేయడానికి గ్రేట్ ఆపర్చునిటీ కనిపించింది నాకు వెన్ యూ క్రియేట్ అ సెటప్ లైక్ దిస్. దట్ ఇస్ వై వి వెంట్ ఆల్ అవుట్ విత్ దట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ రియల్లీ? అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చాక, యాజ్ యూ సెడ్ నౌ, పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చాక ఓకే దిస్ కెన్ బి బ్లోన్ అప్ టు ఏ బిగ్గర్ డైమెన్షన్ త్రూ వైలెన్స్, త్రూ యాక్షన్ ఆర్ త్రూ సమ్ వాట్ ఎవర్. అది ఈజ్ ఇట్ పాసిబుల్ శైలేష్ రియల్లీ? ఆర్గానిక్ గా అయినప్పుడు ఇట్ క్యాన్ హ్యాపెన్ సార్. ఇఫ్ యూ బ్రింగ్ ఇన్ గ్రేట్ టెక్నీషియన్స్, వెన్ యూ రైట్ ఇట్ and when you execute it in the most effective way, I think it can happen, some magic can happen akada anpichindi naku. That is why we got great technicians on board to create that seamless action experience. Meer ipudu last half an hour lo jarige fight sequences anni kuda they very fresh for the Telugu screen. We approached it from that point. A kind of it's not a very ఒక మాస్ మసాలా ఫైట్ కూడా కాదు అది. యాక్చువల్లీ మీరు చూస్తే వెరీ స్టైలైజ్డ్ యాక్షన్ విల్ బి దేర్. హీస్ డూయింగ్ బాక్సింగ్స్ అండ్ ఆల్. ద కైండ్ ఆఫ్ స్టాన్స్ హీ హ్యాస్ ఇస్ వెరీ ప్రొఫెషనల్. యూ డోంట్ గెట్ టు సీ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ అలాట్ దీస్ డేస్. వితౌట్ అలాంటిది క్రాక్ చేద్దాం, అలాంటి ఒక చాలా ఇంటర్నేషనల్ స్కేల్ ఉన్న ఒక యాక్షన్ క్రాక్ చేద్దాం అని వెళ్ళి చేసింది అది. ఓకే, హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.